హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆష. దిస్ ఈజ్ ఆష. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అంటే మనకు కొత్త డిజైన్ అండి. ఇది మొత్తం 9 బ్యాంగిల్స్ వస్తాయి. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ అనమాట. నేను ముందుగానే ర్యాప్ చేసేసుకున్నాను బ్యాంగిల్స్. మన కస్టమర్ అయితే ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా పిక్. సో ఆ డిజైన్ అడిగారు. సో మనం ఫస్ట్ అయితే 1 కట్ బ్యాంగిల్ అనేది డిజైన్ చేసుకుందాము. దీనికి గాను నేను ఫస్ట్ మధ్యలో ఒక మిడిల్ లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. దానికి మనం దీంట్లో తీసుకున్న మెటీరియల్ ఏంటంటే 1 కట్కి 3 mm గోల్డ్ ఉంటుంది కదండి రౌండ్. సో అదైతే తీసుకుని మొత్తం సెంటర్ మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో బ్యాంగిల్ అంతా కూడా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి మనకి ఈ 8K ఐకుందన్స్ ఉంటాయి కదండి. నేను పర్పుల్ మ్యాట్లో తీసుకున్నాను అనమాట. సో డార్క్ పర్పుల్ అదైతే కొంచెం బాయిల్ వెయిట్ అవుతుంది కదా లైట్ కలర్కి. సో అటు ఇటు కూడా సేమ్ లీవ్స్ లాగా మధ్యలో ఒక 1 స్టోన్ గ్యాప్లో మనం మొత్తం బ్యాంగిల్ అంతా కూడా సేమ్ అట్లానే డిజైన్ చేసుకోవాలి. సో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ అంతా కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది. సో అంతా అయిపోయాక ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది చూసారు కదా మొత్తం బ్యాంగిల్ అంతా ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో బ్యాంగిల్ చూద్దాం. ఇంకొకటి ఈ మొత్తం 4 డిజైన్స్ వస్తాయి, 4 వర్క్స్ వస్తాయండి. ఒక్కో బ్యాంగిల్ ఎన్ని వస్తాయో కూడా చూపిస్తాను నేను. ఈ బ్యాంగిల్కి అయితే మనం ఫస్ట్ జిగ్జాగ్ వర్క్ లాగా జిగ్జాగ్ లాగా మనం డ్రా చేసుకుని ఈ 8K కుందన్స్ ఉన్నాయన్నాను కదండి. దీనికి కూడా 8K యూజ్ చేస్తాము మనము ఐ కుందన్స్. సో మధ్యలో హాఫ్ కట్ బీడ్ యూజ్ చేస్తాం. హాఫ్ కట్ అంటే మనం ఒక బీడ్ని హాఫ్ కట్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా నేను గోల్డ్ కలర్ హాఫ్ కట్ బీడ్స్ తీసుకున్నాను దీనికి. మీరు ఇక్కడ గమ్ అనేది మీకు బాటిల్ కన్నా కూడా కోన్ గమ్ ఉంటుంది కదండి. సో అది యూజ్ చేస్తే మీకు మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది డ్రా చేసుకోవడానికి గట్రా డిజైన్ అనేది. సో ఈ బ్యాంగిల్ అంతా కూడా ఫస్ట్ నేను జిగ్జగ్ లైన్స్ అని డ్రా చేసుకున్న తర్వాత కుందన్స్ అటాచ్ చేసుకున్నాను కదా. సో చూపిస్తున్నట్టుగా. సో తర్వాత ఈ హాఫ్ కట్ బీడ్ అనేది మధ్యలో గ్యాప్లో అనేది నేను అటాచ్ చేసుకున్నాను అనమాట. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు. బిగినర్స్కి అయితే నేను అక్కడికి చాలా ఎడిట్ చేసి చాలా తక్కువ తీసానండి. అంటే ప్రతిదీ కూడా కొత్త డిజైన్ కదా కొంచెం అర్థమవుతుంది. మీరు పర్టికులర్గా చూస్తే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. బిగినర్స్ అయితే కొంచెం వచ్చు వర్క్ అనుకుంటే యువర్ విష్. మొత్తం హాఫ్ కట్ బీడ్స్ అనేది నేను గ్యాప్స్లో ఫిల్ చేసేసుకున్నా. సో బ్యాంగిల్ అంతా కూడా అదే ప్రాసెస్. నేను మొత్తం బ్యాంగిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇట్లా మనకి 4 బ్యాంగిల్స్ వస్తాయి. ఇట్లా ఈ వర్క్లో మనకి 4 బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక వర్క్ ఇది లైట్ షేడ్ అనమాట. ఇది దానికి గాను ఇది కూడా ఒక మిడ్ లైన్ డ్రా చేసుకుని సేమ్ 8K ఐకుందన్ పర్పుల్ తీసుకుని సో మధ్యలో మనకి ఏంటంటే సీక్వెన్స్ చిప్స్ లా ఉంటాయండి. ఇవి మనకి కరెక్ట్ నేమ్ నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. గోల్డ్ కలర్ అనమాట. చూపిస్తున్నాను కదా మీకు కనిపిస్తుందా. సో ఇది మధ్యలో మనం అటాచ్ చేసుకోవాలి ఒక ఐకుందన్ ఒక సీక్వెన్స్ చిప్ అనేది. సో బ్యాంగిల్ అంతా అట్లా మిడ్ లైన్ అనేది మనం డ్రా చేసుకుని సేమ్ అదే వర్క్ కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ అనేది కొంచెం మీరు పర్టికులర్గా చూడండి ఒకసారి నేను చూపిస్తాను. సో బ్యాంగిల్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఆగండి. అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే మీకు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా. ఒకసారి చూడండి. ఇక్కడ నేను వచ్చేసి 3 mm వైట్ గ్లాస్ రౌండ్ యూజ్ చేశాను అనమాట. సో దీనికి ఆపోజిట్ మళ్ళీ 2 వస్తాయి. 2 స్టోన్స్ అటాచ్ చేసుకున్నాం. ఇటు మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా. చూడండి ఒకసారి. సో అట్లా ఒకసారి మీకు అర్థం అవడానికి ఒక 2-3 లైన్స్ అనేది చూపిస్తాను చూడండి. సో అలా ఒక 2 స్టోన్స్ అనేది అటాచ్ చేసుకుంటాం. అంటే ఏం లేదండి ఆపోజిట్ అంతే. ఇటు పక్క మనం 1 స్టోన్ అటాచ్ చేసామా అంటే మళ్ళీ ఆపోజిట్లో 2 స్టోన్స్ అన్నట్టు అట్లా ఒక బ్యాంగిల్ అయిపోయింది కదా. సో దీని సేమ్ ఇవే డిజైన్ 2 బ్యాంగిల్స్ వస్తాయి మనకి. ఫైనల్గా ఇది 4 కట్ బ్యాంగిల్. 4 కట్ బ్యాంగిల్స్ ఇవి మనకి 2 వస్తాయి. ఇదేం లేదు ఆల్టర్నేట్గా మనకి ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్క్వేర్ 4x4 అండ్ 3 mm వైట్ రౌండ్. సో ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటే మొత్తం బ్యాంగిల్ అంతా అటాచ్ చేసుకోవడమే. సో బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు చూడండి.
సో మనకి ఒక టూ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా ఒకసారి అసెండింగ్ చేసుకుందాం మొత్తం బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఇవి మొత్తం మనకి 9 బ్యాంగిల్స్ వస్తాయండి 1 హ్యాండ్కి. బట్ వీటిని మనం 5 స్టైల్స్లో వేసుకోవచ్చు. అవి ఎలానో కూడా మీకు లాస్ట్లో పిక్స్ పెడతాను చూడండి. సో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. సో మీరు సబ్స్క్రైబ్ చేసి కింద నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే వస్తాయి. సో దట్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.